తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆతిపట్ల మున్సిపల్ సర్కిల్లోని ఉమర్ఖాన్ గూడలో మంగళవారం ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ కుమార్ ఉమర్ఖాన్ గూడ మరియు సంఘీనగర్ తుర్కయాంజల్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ 6 దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తితో వేలాది మంది త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి వందనాలు. తెలంగాణ సాధన కోసం పోరాడి అమరులైన వీరులకు శ్రద్ధాంజలి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాంక్షలను నిలబెట్టే దిశగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ అభ్యున్నతి, యువత భవిష్యత్, రైతు సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తుందని, 6 దశాబ్దాల కాలం నిజం చేసిన ఉద్యమకారులకు ఎందరో అమరుల పోరాట ఫలితం తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మహనీయురాలి సంకల్ప బలంతో స్వరాష్ట్రం అవతరించిన రోజును స్మరించారు. మన భాష, మన యాస గర్వంగా తలెత్తుకున్న ఈ శుభదినాన రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రాష్ట్ర సమగ్ర ప్రగతికి బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల నాయకులు నల్ల మల్లారెడ్డి, నల్ల బలవంతిరెడ్డి, మయ్యామల లక్ష్మారెడ్డి, తోల శంకరగౌడ్, బిక్కిమల్ల వెంకటేష్ గుప్తా, పండగల రాము, పుట్టల దీక్షిత్, చింతాల విఘ్నేశ్వర్, పృథ్వీ తేజ, పి దత్తు, పి మురళి, గడ్డం శేఖర్, అలాగే మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.